హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ ట్రెజర్. నేను మీ కృతిక. మన బ్రతుకుల్ని మనమే బాగు చేసుకుందాం, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవిద్దాం. అందుకే మా ఛానల్లో మనం నిత్య జీవితంలో ఎదుర్కొనే చిన్న పెద్ద అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అందుకే మా హెల్త్ ట్రెజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్రతిరోజు 4 కరివేపాకు ఆకులు తింటే ఏమవుతుంది తెలుసుకోవడానికి ఈ వీడియో కంప్లీట్గా చూడండి. కరివేపాకు గురించి అందరికీ తెలుసు కదా. దీన్ని కూరల్లో వేస్తాం, తినే అప్పుడు ఏరి పారేస్తాం. అయితే కరివేపాకులో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే మీరు ఎప్పటికీ కరివేపాకును ఏరి పారేయరు. చాలా ఇష్టంగా వదిలిపెట్టకుండా తినేస్తారు. ఇంతకీ కరివేపాకులో ఉండే ఆ ఔషధ గుణాలేంటో, అది మన హెల్త్కి ఎలా బెనిఫిట్ అవుతుందో తెలుసుకుందాం. కరివేపాకులో కోయినిజెన్ అనే గ్లూకోజైడ్ ఉంటుంది. అందుకే దాని రుచి వాసనలు డిఫరెంట్గా ఉంటాయి. కరివేపాకుని ఇంట్లో పెంచినట్టయితే ఒక మందుల షాప్ని మన ఇంట్లో ఉంచుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే కరివేపాకులో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల పిల్లల ఎదుగుదలకి సహకరిస్తుంది, వారి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. ఈ కరివేపాకు కంటికి కూడా చాలా మంచిది. కంటి చూపుని పెంచడంలోనూ, మెదడుని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ కరివేపాకుని డైలీ డైట్లో చేర్చుకుంటే మానసిక ఒత్తిడిని తగ్గించి మనల్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారికి కరివేపాకు దివ్య ఔషధంగా చెప్పుకోవచ్చు. దీనిలో కాల్షియం ఉండడం వల్ల ఇది ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది. వేవిళ్లతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీలు కరివేపాకు రసంలో 2 స్పూన్ల నిమ్మరసం, కొద్దిగా తేనె కలిపి తాగితే వెంటనే వేవిళ్ళు తగ్గిపోతాయి. నోటిపూత వ్యాధితో బాధపడుతున్న వారు కొన్ని రోజుల పాటు రోజుకి 2 కరివేపాకుల్ని నమిలి మింగితే నోటిపూత నుంచి ఉపశమనం కలుగుతుంది. అన్ని వయసుల వారికి అద్భుతంగా పనిచేసే ఏకైక దివ్య ఔషధం ఈ కరివేపాకు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నరాల బలహీనత ఉన్న వృద్ధులతో సహా అందరికీ ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఇది నరాల బలహీనతని అరికట్టి నరాల్ని గట్టిపరుస్తుంది. ఇక ఈ కరివేపాకుని ప్రతిరోజు పరిగడుపున 4 ఆకుల చొప్పున నమిలి మింగితే షుగర్ వ్యాధిని అంతమొందిస్తుంది. ఇలాంటి శక్తి మన పెరట్లో పెరిగే కరివేపాకుకి ఉందని తెలియక చాలామంది షుగర్ రాగానే డాక్టర్ల దగ్గరికి పరిగెడతారు. వారు అలా పరిగెత్తకుండా ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మనలో చాలామంది కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు పనిచేస్తాం. అలా పనిచేసినప్పుడు కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. అలాంటి వారు రోజు ఇంటికి రాగానే కరివేపాకు ఆకుల్ని నీటితో శుభ్రం చేసి కంటిపై కొద్దిసేపు పెట్టుకుంటే కంటి ఒత్తిడి తగ్గి కంటి చూపు మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. నేటి కాలంలో కాలుష్యం వల్ల, ఒత్తిడి వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మందికి జుట్టు నెరిసిపోవడం, ఎక్కువగా రాలిపోవడం జరుగుతుంది. అలాంటి వారు తలకు రాసుకునే నూనెలో కరివేపాకును వేసి బాగా మరిగించి చల్లారిన తరువాత తలకి రాసుకొని మర్దన చేయాలి. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజు చేసుకుంటే తెల్లబడిన జుట్టు నల్లగా మారడంతో పాటు జుట్టు రాలిపోకుండా కూడా ఉంటుంది. కొద్దిగా మజ్జిగలో కరివేపాకు రసాన్ని కలిపి తాగినా జుట్టుకి ప్రయోజనం ఉంటుంది. రోజు కరివేపాకును తింటే అది మన శరీరంలోని బ్యాక్టీరియాని అంతం చేసి ఫంగల్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది. చాలా మందిని బద్ధకం వేధిస్తూ ఉంటుంది. ఇది ఉదయం పూట మరి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు గ్లాస్ నీటిలో 1 స్పూన్ కరివేపాకు రసం, 1 స్పూన్ నిమ్మరసం, 1 స్పూన్ తేనె కలిపి కషాయంగా కాచి దాన్ని తాగితే బద్ధకం తగ్గి యాక్టివ్గా మారతారు. కరివేపాకును నమిలి మింగితే అది మన శరీరంలోని వేడిని తగ్గించి చలవ చేస్తుంది. దీనిలో ఉండే ఫినాల్స్ క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ని అరికడుతుంది. కరివేపాకును రోజు తింటే అది మన శరీరంలోని LDL స్థాయిని తగ్గిస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుండె జబ్బులు రాకుండా చేస్తుందన్నమాట. కరివేపాకు పేస్టుని చర్మంపై మంట, దురదలు ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది. కరివేపాకులో విటమిన్ A, విటమిన్ B, విటమిన్ C మరియు విటమిన్ E ఉంటుంది. అందువల్ల ఇవి యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా పనిచేస్తాయి. ఇవి మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ని తొలగించి మనకు సహాయం చేస్తాయి. ఎన్ని ఉపయోగాలున్న కరివేపాకు చెట్టుని మన పెరట్లో పెంచుకుంటే ఇది మనకు స్వచ్ఛమైన గాలిని మరియు ఆక్సిజన్ని అందిస్తుంది. మన పెరట్లో ఈ చెట్టు ఉంటే దాని నుంచి వచ్చే గాలి మనకి ఎన్నో వ్యాధుల్ని రాకుండా చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి పెరట్లో కరివేపాకు చెట్టుని పెంచుకోండి.
సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్, రెమెడీస్, ఎక్స్పర్ట్ అడ్వైస్, న్యూట్రిషన్ డైట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.